భగవద్గీత విభూతి యోగ. శ్రీ భగవానుడన్నాడు, ఓ మహాబాహు అర్జున, నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను. నా పుట్టుకని గురించి దేవతలు కాని మహర్షులు కాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను. పుట్టుక మొదలు లేనివాడుగాను లోకాలకి ప్రభువుగాను నన్ను తెలుసుకున్నవాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాల నుండి విముక్తి చెందుతాడు. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యం, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహం, సుఖదుఖాలు, ఉండడము లేకపోవడము, భయాభయాలు నా వల్లనే కలుగుతాయి. అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, యశస్సు, అపయశస్సు మొదలైన వేరువేరు భావాలు జీవులలో నా వల్లనే కలుగుతాయి. సృష్టి ప్రారంభంలో నన్ను సప్త మహర్షులు, నలుగురు మనువులు నా సంకల్పం వల్ల పుట్టినవారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు. నా ఈ విభూతిని, యోగాన్ని అసలు తత్వంలో తెలుసుకున్నవాడు చెలించని యోగంలో నిలిచిపోతాడు. ఇందులో సందేహం లేదు. నేను అన్నింటి పుట్టుకకి హేతువుని, నా వల్లే సమస్తము నడుస్తున్నది అని తెలుసుకున్న వివేకులు భక్తిపూరితులై నన్ను సేవిస్తారు. తమ మనసులని నాలో లగ్నం చేసి జీవితాలని నాకే అర్పించి నన్ను గురించే పరస్పరం బోధించుకుంటూ చెప్పుకుంటూ నిత్యమూ తృప్తి పడతారు, ఆనందిస్తారు. అలా సతతం మనసు నాయందుంచి ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి అవసరమైన జ్ఞానయోగాన్ని నేను కలుగజేస్తాను. వారిని కనికరించడం కోసమే నేను వారి మనసుల్లో నిలిచి వాళ్ళ జ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను. అర్జునుడన్నాడు, నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి, అధిదేవుడివి, పుట్టుక లేనివాడివి అని అందరు ఋషులు, దేవర్షి నారదుడు, అలాగే అసితుడు, దేవలుడు, వ్యాసుడు అంటారు. స్వయంగా నీవు కూడా ఆ విధంగానే చెప్తున్నావు. కేశవ, నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వసిస్తున్నాను. నీ వ్యక్త స్వరూపాన్ని దేవతలు గాని దానవులు గాని ఎరుగరు. భూతభావనుడా, భూతేశుడా, ఓ జగత్పతి పురుషోత్తమ, నిన్ను నీవే నీ చేతనే స్వయంగా ఎరుగుదువు. ఏ ఏ విభూతులతో నీవు ఈ లోకమంతటా వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి. ఓ యోగి, సదా ధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను? భగవంతుడా, ఏ ఏ రూపాలతో నిన్ను ధ్యానించవచ్చును? జనార్దన, నీ యోగాన్ని, విభూతిని విస్తారంగా ఇంకా చెప్పు. అమృతతుల్యమైన నీ మాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు. శ్రీ భగవానుడన్నాడు, అర్జున, నా దివ్య విభూతులలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు. గుడాకేశ, నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల ఆది మధ్యాంతాలు, సృష్టి స్థితి లయాలు నేనే. నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాటిలో కిరణాలు గలిగిన సూర్యుణ్ణి, మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుణ్ణి. నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని. నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసుల్లో కుబేరుణ్ణి, వసువులలో పావకుణ్ణి, పర్వతాలలో మేరువుని. అర్జున, నేను పురోహితులలో శ్రేష్ఠుడైన బృహస్పతిని, సేనానాయకులలో కుమారస్వామిని, సరస్సులలో సాగరాన్ని అని తెలుసుకో. మహర్షులలో నేను భృగువుని, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని. నేను వృక్షాలలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిలమునిని. నేను గుర్రాలలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవాన్ని, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని. నేను ఆయుధాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువుని, పుట్టించే వాళ్లలో మన్మధుణ్ణి, సర్పాలలో వాసుకిని. నేను నాగులలో అనంతుణ్ణి, జలచరాలలో వరుణుణ్ణి, పితరులలో అర్యముణ్ణి, సంయమవంతుల్లో నిగ్రహాన్ని. నేను దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, లెక్కలు కట్టేవాళ్లలో కాలాన్ని, మృగాలలో మృగేంద్రుణ్ణి, పక్షులలో గరుడుడిని, పావనం చేసేవారిలో వాయువుని,
శస్త్రధారుల్లో రాముణ్ణి, జలచరాలలో మొసలిని, నదులలో గంగని నేను. అర్జున, సృష్టులన్నింటిలో ఆది మధ్యాంతాలు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించే వాళ్ళల్లో వాదాన్ని నేనే. నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనం లేని కాలాన్ని, సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుణ్ణి. నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఉదయించబోయే వారి పుట్టుకని. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమాగుణాలు కూడా నేనే. అలాగే నేను సామాలలో బృహత్ సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని. నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని, ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని. నేను వృష్ణి వంశస్థులలో వాసుదేవుణ్ణి, పాండవుల్లో అర్జునుణ్ణి, మునులలో వ్యాసుణ్ణి, కవులలో శుక్రాచార్యుణ్ణి, శాసకులలోని దండము, జయం కోరే వాళ్ళలోని నీతి, రహస్యాలలోని మౌనము, జ్ఞానులలోని జ్ఞానము నేనే. అర్జున, అన్ని ప్రాణుల యొక్క మూల కారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు. అర్జున, నా దివ్యమైన విభూతులకి అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్తాను. విశిష్టమైన గుణము, శోభ, శక్తి కలిగినది ఏది ఉన్నదో ఆ ప్రతీదీ నా తేజంలోని అంశం నుండి పుట్టినదే అని తెలుసుకో. అర్జున, ఇన్ని మాటలు దేనికి? ఈ యావత్తు జగత్తుని నేను ఒక అంశతో భరించి నిలచి ఉన్నాను. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ 10మోऽధ్యాయः. స్వస్తి.